మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కాళేశ్వరం లోపాల పుట్ట అనే మొదలు పాపాల పుట్ట అంటే బాగుంటుంది మేడం. పాపాలు వాళ్ళు చేసిరు కదా, లోపాలు మనకు కనిపిస్తున్నాయి, పాపాలు వాళ్ళు చేసిరు. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇష్టారీతిగా డిజైన్ల నిర్మాణాలు, కాంట్రాక్టులకు, ఉత్తపుణ్యానికి చెల్లింపులు, నివేదికలు కడిగి పారేసిన కాగ్, అసెంబ్లీ ముందుకు రిపోర్ట్, ప్రాజెక్టు వ్యయం 63.352 కోట్ల నుంచి 1,02,267 కోట్లకు పెంచారు. ఇంకా చేపట్టాల్సిన పనులను నిలిపివేత. ఇది భూకంపం జోన్లో మల్లన్న సాగర్ కట్టారు. ఎన్జీఆర్ఐ చెప్పిన వినలే. పంపులు మోటార్ల కొనుగోలుకు 2.600 కోట్లు. మేడం, అసలు కాళేశ్వరం పెద్ద అంటే బాగా సంపాదించి డబ్బు తెచ్చిపెట్టినటువంటి ప్రాజెక్టు వాళ్ళకు లక్ష్మీదేవి లాగానే కనిపించింది. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్ వర్క్లు ఇచ్చుకున్నారు, కమిషన్స్ తీసుకున్నారు, దానికోసం వాళ్ళకి సరిపోయింది. దాని మెయింటెనెన్స్ పడుతుంది కదండి. ఇప్పుడు దానికి కట్టాల్సిన కరెంట్ బిల్స్ కానీ మెయింటెనెన్సే కానీ 25,000 కోట్లు పడుతుంది. 25,000 కోట్లు ఒక సంవత్సరానికి మెయింటెనెన్స్ పడేటప్పుడు దాన్ని ఎలా రన్ చేయగలరు? ఇప్పుడు ఈ ఇచ్చిన క్రాక్సే కానీ ఇవన్నీ వీళ్ళు ఫిల్ఫిల్ చేయాలంటే ఇంకా ఎన్ని వేల కోట్లు అవుతుందో. కానీ దీనికన్నా కూడా వీళ్ళు దానిలో 10 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రాజెక్ట్కి. సో ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు ప్రజలకు పనికొచ్చే ప్రాజెక్ట్? ఇది రైతులకి ఎంతవరకు పనికొస్తుంది? దీనికన్నా ఇంకా వేరే ఇది మనం ఏదైనా చూసి ఉండాలి కానీ ఉపాయాలు ఏదైనా ఉండుంటాయేమో కానీ ఇది చేయటం అనేది కరెక్ట్, ఈ ప్రాజెక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ప్రాజెక్ట్ అనేది ఈ చేసి ప్రజల మీదెత్తిన భారం అనేది ఎక్కువ పెట్టారండి. వీళ్ళు దాచుకోవటానికి చేసిన పనే ఇది. ఎంతమంది చెప్పినా, ఎన్ని పార్టీలు మేధావులు ఎంతమంది గగ్గోలు పెట్టినా కూడా ఎవరి మాట కూడా వినకుండా కట్టిన ప్రాజెక్టు చేశాడు. ఓన్లీ ఆయన పంతం నెగ్గించుకోవటానికి వీళ్ళు వద్దంటున్నారు, నేను చేయాలనే ఒక్క దీంతోనే చేసిన పనేనండి ఇది. నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీస్ వాళ్ళే కాగ్ నివేదికకు ఇచ్చారు. కాగ్ నివేదిక కూడా చెప్పింది. అంటే ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడంటే 2 పిల్లల మధ్య కలిపేది ఆ లైన్ ఉంటుంది, ఆ లైన్ చెప్పేసి అన్నాడు. ఇది వీళ్ళు మొత్తం చెక్ చేసిన తర్వాత కాగ్ నివేదిక కూడా అట్లే వెళ్ళి చూసి రావచ్చుగా. కేటీఆర్ గారు వెళ్ళొచ్చు, హరీష్ గారు వెళ్ళొచ్చు, కేసీఆర్ గారు వెళ్ళొచ్చు. వీళ్ళు బస్ వేసుకుని వెళ్ళి చూసి రమ్మని చెప్పచ్చు కదండి. కాళేశ్వరం వాళ్ళు కట్టిన ప్రాజెక్టు ఓపెనింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలాంటి పగుళ్ళతో ఎలాంటి దుస్థితిగా ఉందో అనేది చూసి వచ్చి మాట్లాడితే బాగుంటది. అంతేగాని కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు కదా. ఇప్పుడు ఈ కాళేశ్వరం ఒకటే కాదు మేడం, ఈ సుందిల్ల అన్నారం ప్రాజెక్టుల పరిస్థితి కూడా అంతే ఉంది. అక్కడ భూగర్భంలో అంటే మా సున్నపురాయి వస్తే అక్కడ పిల్లర్ సరిగా సేఫ్టీగా ఉండదు. సో అంత లూజు సాయిల్ అనేది లూజ్ ఉంటుంది అక్కడ. సో అక్కడ సేఫ్టీ ఉండదని చెప్పేసి కూడా ఇంజనీర్స్ కేసీఆర్ చెప్తే మీరు కట్టారు నేను చూసుకుంటా అని చెప్పేసి కూడా కేసీఆర్ అన్నాడట. ఈ మాటలు కూడా మనకు బయటకు వచ్చినాయి. సో వాళ్ళు ఇంజనీర్సే కొంతమంది అన్నారు. ఇప్పుడు ఈ సుందిల్ల అన్నారం ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇట్లాగే కొనసాగితే మన ప్రాజెక్టుల పరిస్థితి ఏంది మేడం? అంటే రైతులకు ఎలాంటి అదవుతుంది? ఇది సేఫ్ సైడ్ ఉండే ప్రాజెక్టులు కూడా కట్టలేదు కదండి. సో రేపు పొద్దున దీని మూలన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్ని రకాలు జరుగుతాయండి. ఎందుకంటే డ్యామ్ కూడా భూకంపం జోన్ లో ఉందనేది కూడా మనం వింటున్నాం, క్లియర్ గా ఇస్తున్నారు. దీనికి ఎన్ని సంవత్సరాలు దీన్ని ఇలా భరించగలుగుతారు చెప్పండి? ప్రజల సొమ్ము. దీన్ని భరించడానికి ఇంకెన్ని అప్పులు చేయాలి? కట్టినదే అప్పులు చేసి కట్టారు, మళ్ళా ఇంకా దీన్ని భరించడానికి దీని మెయింటెనెన్స్ కి అప్పులు చేయాలి. దీనిలో ఖర్చు పెట్టడానికంతా దీనిలో ఎన్ని రిపేర్స్, ఇంకా దీన్ని ఎలా బాగు చేయగలుగుతారు? మీ నిర్వాకంతో జీతాలకు అప్పులు తేవాల్సిన పరిస్థితి. 7.11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు బట్టి. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్వనాశనం చేసింది. 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం. 10 ఏళ్లలో ఒక గ్రూప్ 1 పోస్టు భర్తీ చేయలే. వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామన్న ఆర్థిక మంత్రి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన టీఎస్పీఎస్ ఇది 9 సంవత్సరాల కాలంలో ఒక్కసారి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. అంటే దానికి రాకపోవడానికి గల కారణం ఏంది మేడం? ఈ ఒక్క ఉద్యోగం ఇచ్చినా మనం జీతాలు ఇవ్వాలి. ఆ జీతాలు ఇవ్వాల్సి వస్తే
మన జనాలు మనం దోచుకునే దానిలో తగ్గుతుంది. ఇదే వాళ్ళ ఆలోచన. ఏదో ఇట్లా పనికిరాని ప్రాజెక్టులు కట్టామా, ఇచ్చేసామా, గొర్రెలు అన్నామా, గొర్రెలు సగం ఇచ్చామా, నేను సగం తిన్నామా, సో ఇట్లాంటివి. ఇప్పుడు జాబ్ అని ఇస్తే అది వాళ్ళకి మనం ఎవ్రీ మంత్ శాలరీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో దాని మూలాన చేసిన పనేనండి. ఒక్క గ్రూప్ 1 పోస్టులకు కూడా ఎక్కడ ఈ 9 ఏళ్లలో ఎక్కడ నోచుకోలేదండి. అసలు విద్యనే చదువుకుంటే కూడా వీళ్ళు మళ్ళీ ఉద్యోగం అంటారనే దానికోసమే ఎడ్యుకేషన్ పరంగా కూడా నెగ్లెక్ట్ చేశాడు. ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా ఎక్కడ రాలేదు. సో యువతకి, విద్యార్థులకి, వాళ్ళకందరికీ మటుకైతే చాలా అన్యాయం అయితే జరిగింది. ఇంకోటి మేడం, ఇప్పుడు మీ నిర్వాహకంతో జీతాలకు అప్పు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇప్పటికీ జీతాలు ఇస్తున్నారంటే అప్పు కూడా మేము కూడా తెస్తున్నాం అని చెప్పేసి చెప్పగానే బట్టి విక్రమార్క గారు చెప్పేసారు, డిప్యూటీ సీఎం. సో అంటే వీళ్ళ నిర్వాహకం ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. అవును, అది కూడా ఇట్లాగే అప్పులు చేసుకుంటూ పోతే రాష్ట్రం ఏ పాలవుతుంది, అధోగతి పాలయ్యే అవకాశం ఉంది. అంతే కదా మేడం? అవును. దాంతోపాటు భూములు అమ్ముకొని తిన్నారు. భూములు ఎక్కడ ఖాళీ ఉంచలేదు. ఎక్కడ గవర్నమెంట్ భూములు ఎక్కడ లేకుండా ఉన్న వాటివన్నీ అమ్మి అవి కూడా సొమ్ము చేసుకున్నాడు. ఏదో ఆయన ఇల్లు ఖాళీ చేసుకొని వెళ్తే అన్నీ సర్దుకొని వెళ్ళిపోయినట్టు మొత్తం ఖాళీ చేసి, ఖజానా ఖాళీ చేసి, అప్పులు చేసి, భూములు అమ్ముకొని అన్నీ సర్దుకొని వెళ్ళిపోయాడు. అంతే జరిగింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా అప్పులు చేయటం అనేది వాళ్ళు చెప్తున్న రీజన్ అదే చెప్తున్నారు కదా.